ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎన్ని రకాలుగా ఇంతకుముందు కులాల గురించి మతాల గురించి ఎట్లా చెప్పుకున్నామో ఆయన ఎడ్యుకేషన్ గురించి కూడా అలాగే చెప్పారు. అలాగే చాలా సందర్భాల్లో ఆయన ఎక్కడ పుట్టారనే విషయం కూడా ఎన్నిసార్లు ఏ ఊరికి వెళ్తే ఏ రకంగా మాట మార్చారనేది ఒకసారి అది కూడా వినే ప్రయత్నం చేద్దాం ప్లీజ్. బాపట్లో పుట్టాను, నేను పల్నాడులో పుట్టాను, మర్చిపోకండి. బందర్లోనే పుట్టారు, బందర్లోనే పుట్టారు. నీ గుంటూరులోనే పుట్టా, నీ గుంటూరులోనే పుట్టా. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు, ఎక్కడ పుట్టానో నాకు తెలియదు. బాపట్లో పుట్టాను, నేను పల్నాడులో పుట్టాను, మర్చిపోకండి. బందర్లోనే పుట్టారు. ఒక 30 seconds కన్క్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ నాకు ఇందులో ఆయన చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి కదా, అక్కడ పుట్టినా ఇక్కడ పుట్టినా, అందులో ఎక్కడ పుట్టానో తెలియదు అన్నాడు కదా, అది మాత్రమే నాకు నమ్మబుద్ధి అవుతుంది. ఎందుకంటే నిజంగానే ఆయనకి తెలిసినట్టు లేదు ఎక్కడ పుట్టినాడు, అంటే ఏ ప్లేస్లో పుట్టినాడు. అదే సార్ ఒక విషయం ఇందాక మాట్లాడుతున్నప్పుడు చాలా సీరియస్ ఇష్యూ ఒకటి వచ్చింది, సర్వైవల్. జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా అన్న ప్రశ్నను మనం పక్కన పెడితే, ఒంటరిగా పోటీ చేసి సర్వైవ్ అవ్వగలుగుతుందా అన్నది ఇంపార్టెంట్ ప్రశ్న. అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక డమ్మీ క్యాండిడేట్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, తన నాలెడ్జ్ని నేను 2-3 సార్లు అబ్జర్వ్ చేశా. తనకి ప్రతిపక్ష పార్టీ హోదాకి ఆయన పాలనలో, అంటే ఆయన ఉన్నాడు ప్రస్తుతం ఆయనే పాలిస్తున్నాడు, దానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఆయనకు తెలియదు. పాలక పక్షానికి ప్రతిపక్షానికి ఉన్న డిఫరెన్స్ తెలియదు. ఆయనకి ఎవరో గైడ్ చేస్తే, ఆయనకి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడడం మాత్రమే వస్తుంది. అందుకే జనసేన అన్న పార్టీ ఈ రోజు కూడా నడిపిస్తుంది ఎవరు అంటే, ఇందాక నేను కంగ్రాచులేషన్స్ చెప్పా చంద్రబాబు నాయుడు గారికి, ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్భావం. ఎందుకు చెప్పా అంటే అది డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను నడిపిస్తున్నది చంద్రబాబు నాయుడే, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఈ వ్యక్తి చేతిలో ఒక రోజు పార్టీ పెడితే దెబ్బకేం లేదు, అసలు ఆ పార్టీ మూసుకుని పారిపోయే పరిస్థితులు ఉంటాయి. ఆ వ్యక్తికి ఉన్నటువంటి నాలెడ్జ్ అలాంటిది.